ఏదైతే మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో దానిలో అవకతవకలు జరిగాయి, దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి చెప్పిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులను ఎత్తుకున్నారు. ఎంతసేపు ఉన్నా దొంగ అంటే ఆ దొంగ నిరూపించుకోవాల్సి పోనిచ్చి మీరు అప్పుడేదో చేశారు, దాంట్లో ఇది జరిగాయి అని చెప్పేసి ఒక్కొక్కరితో ఒక్కొక్క రాగాన్ని ఎత్తించే కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న కమిషన్ను ఏవైతే డిఎస్సీలో జరిగిన అవకతవకల మీద ప్రశ్నించాలని పోతే ఆయన తప్పించుకొని పోయి ఎవరినో ఒక అసిస్టెంట్తో మాట్లాడించే కార్యక్రమం చేశారు. వీటన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి చెప్తున్నాం, డైవర్షన్ పాలిటిక్స్. ఏదైతే ఇప్పుడు డిఎస్సీ మీద వచ్చిందో డిఎస్సీ మీద వస్తానే దానికి సంబంధించిన ఎవరో ఒకరు వచ్చేది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మేనమామ, జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది వాళ్ళ ఏది తీసుకో ఇప్పటి వరకు ఏదన్నా ఒక సీరియస్ అలిగేషన్ తెలుగుదేశం పార్టీ మీద చేసినప్పుడు ఇమీడియట్లీగా ఫ్యాక్షనిజం అనేది, గొడ్డలి పార్టీ అనేది, లేదంటే గతంలో ఈ విధంగా జరిగిందని చెప్పేసి. నిన్నటికన్నా మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు ఆయనకి ఏం లేదనమాట. ఆయనకు ఒక పేపర్ స్క్రిప్ట్ ఇస్తారు పెంటల్ ఆఫీస్ నుంచి. గతంలో జరిగినప్పుడు ఇదే పరిస్థితి, అదే దస్తగిరి మధ్య జరిగినప్పుడు టకారి ప్రెస్ ముందుకు రావడము, ఇదే ఫ్యాక్షను, ఇదే ఇంత అరాచక పాలన, రాజారెడ్డి రాజ్యాంగం జరుగుతుంటే ఆయన ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గెలవగలిగేవాడేనా? ఒక్కసారి ఆలోచించాలి ఆయన మనస్ఫూర్తిగా. ఆయన గెలిచింది ఎమ్మెల్సీగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. అంటే ఎంత స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగినాయో నీ ఎన్నికే తెలియజేస్తుంది. దాన్ని నువ్వు చూపించుకోకుండా ఏందో ఊరికే ఫ్యాక్షన్ రాజకీయం అంటారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో అవకతవకలు జరిగాయన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి. ఎంక్వైరీ వేయండి, ప్రతిదీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా జరిగినప్పుడు ఎంక్వైరీ చేసి నీకు తెలుసండి అంటే అట్లా తెలుసరు. వాళ్ళ ఉన్నటువంటి పత్రికల ద్వారా బ్యానర్ ఐటమ్స్ పెట్టడము, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మేనమామ. ఇదే పంద గడిచిన 3-4 నెలల నుంచి. ఏదైతే సీరియల్ అలిగేషన్ వస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు. ఎమ్మెల్సీ రాజగోపాల్ ఆయనకు ఇదే చెప్తున్నాం, నువ్వు ఏదన్నా ఒకసారి తెలుసుకొని ఇదే జిల్లాలో ఉన్నావు. ఒకవేళ మీ లోకేష్కు చంద్రబాబు నాయుడు కంటే తెలియకపోవచ్చు, మీరు ఇదే జిల్లాలో ఉన్నావు, ఇక్కడే ఎమ్మెల్సీగా అయ్యావు, నీకు తెలియదా ఇక్కడ కడప జిల్లాలో ఏం జరుగుతుంది, ఏం విషయాలు, జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అనే పేరు కూడా మీకు తెలియదా? ఏదో అవకతవకలు జరిగిందంటావు. 2 సంవత్సరాల నుంచి అవకతవకలు జరిగితే ఏం చేస్తున్నారు మీకు ప్రభుత్వం? చర్యలు ఎందుకు తీసుకోవడంలా? అవన్నీ లేదు, ఊరికి ఏదో గుడ్డ కాల్చి ముఖాన్ని చల్లడము, మీరే తుడుచుకోండి అనే కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా మీకందరికి కూడా ప్రజలు బుద్ధి చెప్పే సంఘటనలు వస్తాయి. మేము క్లియర్ కట్గా